హలో అందరికీ, నా స్టైల్‌లో బీరకాయ ఫ్రై ఎలా ఫ్రై చేయాలో చూద్దామా? దానికోసం నేను ముందుగానే బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నగా. ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను. పోపు దినుసులు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఎల్లుల్లిపాయ వేసి బాగా వేగిన తర్వాత అందులో బీరకాయ ముక్కలు వేయాలి. వేసిన తర్వాత బీరకాయ ముక్కలు బాగా కలుపుకొని అందులోనే పసుపు, టేస్ట్‌కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు బాగా కలబెట్టుకోవాలి. మూత పెట్టేసి ఓ 5 మినిట్స్ మగ్గనివ్వాలి. సో ఇప్పుడు నేను ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుతున్నాను. సో ఈ బాగా మళ్ళీ ఓ 2 మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ ఓ 2 మినిట్స్ మగ్గనివ్వాలి. సో ఇవి మళ్ళీ 2 మినిట్స్ మగ్గిన తర్వాత లాస్ట్లో పల్లీల పొడి యాడ్ చేయడమేనండి. నేనైతే ముందుగానే పల్లీలు ఎంచుకొని ఎండుమిరపకాయలు, పల్లీలు, ఎల్లుల్లిపాయ వేసి మిక్సీలో పొడి కట్టుకున్నాను. సో లాస్ట్లో పొడి చల్లేసి ఒకసారి బాగా కలబెట్టేయాలి. అంతే, నా స్టైల్లో బీరకాయ ఫ్రై రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి.